ఏపీ మంత్రి లోకేష్ ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిసిన తర్వాతే బనకచెర్లపై చర్చ మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన భట్టి బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని లోకేష్ అంటుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని, ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్ లోకేష్ భేటీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమని తెలిపోయిందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు జరగకపోవడం వల్లే జలాలు వృధాగా వెళ్తున్నాయని భట్టి తెలిపారు. ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదని తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి. అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్లలో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచన చేయొచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటా ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాడు. అటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, అటు టీడీపీ అందరూ కూడబలుక్కొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు. మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా నీళ్లు, మా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు నీ బనకచెర్ల లేదు, నీ బెనకచెర్ల లేదు. ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు, ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల అమాయక గిరిజనులు ముంపుకు గురై నీళ్లలో మునిగిపోతారు. అది కట్టడానికి వీల్లేదు, మా 2 లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపుకు గురయ్యేటువంటి 7 మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా 10 సంవత్సరాలు నిద్రపోయారు. ఈ రోజు మళ్లీ మేము అడుగుతా ఉన్నాం, మా 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి. పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచెర్ల సంగతి ఏందో తేలుస్తాం.